కుంభమేళాలో ప్రత్యక్షమయ్యి మాయమైపోయినటువంటి లేడీ అఘోరి ఎక్కడుంది? తెలంగాణలో అడుగుపెట్టింది, కొన్ని జిల్లాలు పర్యటించింది, కొన్ని అనూహ్య పరిణామాలు జరిగాయి. పబ్లిక్ అఘోరి వెంటబడము, అఘోరి ఆగ్రహం వ్యక్తం చేయడము, పబ్లిక్ మాపై దాడి చేస్తూ ఉన్నారు, నేను నా రక్షణలో భాగంగా పబ్లిక్ని సంజాయించాల్సి వస్తున్నట్టు ఈ వివాదం కంటిన్యూ అవుతూ ఉంది. కుంభమేళాలో ఉండాల్సినటువంటి అఘోరి ఇక్కడ ఎందుకున్నారంటూ కూడా జనాలు అక్కడ రోడ్డు పైన ఆపి ప్రశ్నించినటువంటి పరిస్థితి. అసలు అఘోరి ఎక్కడ ఉంది? ఒకవేళ మీడియా కంటబడితే ఏం చెప్పాలనుకుంటుంది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనే దానిపై కూడా మనతో ఉన్నటువంటి లేడీ అఘోరి, కొత్త అవతారం ఎత్తినటువంటి అఘోరితో మాట్లాడదాం. ఏంటి సడన్గా అసలు ఇంతకుముందు దుస్తులే లేవు, దుస్తులు మీ గురూజీ గారు వేసుకొని తిరగాలి అని చెప్పారు, ఇప్పుడు ఏకంగా మొత్తం ఒక మహిళలాగా ఏకంగా చీర కట్టుకొని బయలుదేరారు. హర హర మహాదేవ్, ఓం నమ శివ, అఘోరి కాళీ నమ, గురుదత్తే నమ. జై సనాతన ధర్మం. హిందూ బంధువులకు, సనాతన బంధువులకు హర హర మహాదేవ్. అవతారం అనేది ఏం కాదు, జస్ట్ జన సంచారం చేస్తున్నాం కదా, దేశ సంచారం చేస్తున్నప్పుడు కొన్ని కార్యాచరణలు బట్టి నేను కూడా నడుచుకోవాల్సి వస్తుంది. ఎక్కడ నేను ఏ అవతారంలో ఉన్నానో దాని ప్రకారంగా ఉంటున్నాను. హెయిర్ స్టైల్ మారిపోయింది, మీకు మొహం పైన కొన్ని మెరిసేటువంటి అవి కనబడతా ఉన్నాయి, కమ్మలు కనబడతా ఉన్నాయి, చీర డ్రెస్సింగ్ కనబడుతుంది. ఎందుకు సడన్గా ఈ మార్పులు? అంటే కాళీమాత ఎలా ఉంటుందో అలా నా అవతారం ఉంటుంది ఇప్పటి నుంచి. అంటే ఉగ్ర రూపం చూపించబోతా ఉన్నారా, శాంతింప చేయబోతా ఉన్నారా? ఎక్కడ ఎక్కడైతే ఉగ్ర రూపం చూపించాలో, ఎక్కడ శాంతిగా ఉండాలో, అవి రెండు ఎప్పుడూ ఉంటాయి. ఇంకా ఉగ్ర రూపం జనాలు అందరూ చూశారు, యావత్ దేశం మొత్తం చూసింది. కొద్దిగా శాంతంగా ఉన్నాను అంతే. ఎందుకు ఎక్కడ పోయినా అఘోరిని అడ్డుకుంటున్నారు, ఆపుతున్నారు, దాడి చేస్తూ ఉన్నారు, కర్రలు పట్టుకొని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నాకంటూ కొన్ని ప్రవేశీ ఉంటుంది, భోజనం చేయడమో, నిద్రించడమో, లేకుంటే ఇంకా ప్రైవేట్స్ ఉంటాయి కదా, వాష్రూమ్కి వెళ్ళడం, అలాంటివి కూడా భంగం కల్పించినప్పుడు వినకపోతే ఏం చేస్తాం, మనం కూడా చేయాల్సి వస్తుంది. పోలీసులు అనేలు సమాజంలో రక్షణ కోసం ఉన్నటువంటి వ్యక్తులు, మీరు వెళ్ళినా కూడా పోలీసులు మీకు రక్షణ కోసం ఉంటారు. అలాంటి పోలీసుల్ని ఇంత అసభ్య పదజాలంతో దూషించి ఆఫీసర్లని సైతం ఒక లాంగ్వేజ్, ఒక ఫిల్టీ లాంగ్వేజ్ అసలు సమాజంలో ఉపయోగించినటువంటి ఒక అవతారంలో ఉన్నటువంటి మీరు ఆ లాంగ్వేజ్ మాట్లాడడం పట్ల మీకు తప్పనిపించలేదా? అనిపించలేదు. అక్కడ సిచ్యువేషన్ అలా ఉన్నది. ఎవరైతే అగెనెస్ట్గా ఉంటారో నేను కంపల్సరీ మాట్లాడతాను, దాంట్లో ఎలాంటి అది లేదు. ఏం పరిస్థితి వచ్చింది ఆ రోజు మీరు ఫేస్ చేసింది? నన్ను అడ్డుకొని నాకు వినకపోతే నాకు కొద్దిగా అలాగే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నేను నా అవతారాలు వేరే ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకు ఎప్పుడు ఎలా ఉంటుందో. తింటున్న అన్నం చూపించి తింటున్న దాన్ని నన్ను లేపుకొచ్చారు, మరి ఎలా ఉంటుంది? కోపం వస్తుందా రాదా? మీరైనా సరే నాన్న, తినే కంచం నుండి లేచి కూడా కొద్దిగా ఆగండి అని చెప్పిన తర్వాత ఆగితే బాగుంటుంది. ఆగకపోతే ఏం చేస్తాం? మనిషి అనేవారు కంటి నిండా నిద్ర ఉండాలి, కడుపు నిండా భోజనం ఉండాలి, కొన్ని వసతులు ఉంటాయి, అవి చేసుకొని రావాలి. వాటి త్రూ మనకు అవి భంగం కలిగిస్తే మనం కూడా దాడి చేయాల్సి వస్తుంది వినకపోతే. కాళీమాత అవతారం అంటారు, దేవత కానీ హిందూ ధర్మంలో కానీ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి, మీరు ఫైట్ చేసేది హిందూ ధర్మం కోసం అంటారు. అదే హిందువుల మీద దాడి చేస్తున్నారు మీరు మళ్ళీ. అంటే అదే హిందువులు ఒక సెల్ఫీ ఇవ్వకపోతే నా మీద దాడి చేసినప్పుడు ఏం లేదా? ఇక్కడ కావాల్సింది ఫోటోలో లేకుండా ఇంకోటి ఏదో కాదు, దేని గురించి పోరాడుతుంది అనేది ఒక పాయింట్ ఉంటుంది. దేని గురించి పోరాడుతుంది? ఏదైనా ఆశించి పోరాడుతుందా, లేకుంటే ఈ వెనకాల ఇంకేమైనా ఉన్నాయా, ఆస్తులు కానీ ఇంకేమైనా ఉన్నాయా, ఇలాంటివి చూసుకొని దాన్ని మీరు ఒకసారి చూసుకుంటే ఒక్కతే ఉన్నది, ఎందుకు పోరాడుతుంది, హిందూ గురించే కదా, ఆడపిల్లల గురించే కదా, గోమాత గురించే కదా. అదొక్కటి వదిలేసి ఫోటోలు ఇవ్వకపోతున్నావు, లేకుంటే కార్ అద్దాల వల్ల కూడా ఎన్నిసార్లు రిపేర్ చేయించుకుంటారు? ఎవరికైనా ఉంటుంది నాన్న. ఇప్పుడు మీరున్నారు, మీరు కొద్దిగా సెలబ్రిటీ మీడియాలో ఫోకస్ అయితే మీ దగ్గర కూడా ఫోటోల గురించి వస్తారు, ఇవ్వకపోతే దాడి చేస్తారా? ఎందుకు ఇవ్వని రేజ్ చేస్తే ఎలా ఉంటుంది? అదే జరుగుతుంది అంతే. కొన్ని రోజుల క్రితం మీ వాహనాన్ని పోలీసులు టోయింగ్ వెహికల్ సహాయంతో వెనక మీ కార్ని లాక్కెళ్తూ మీరు దిగి ఫోటో తీసుకుంటున్నట్టు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? పోలీసులు అంత బలవంతంగా ఉంది కదా, వేములవాడ దర్గా కూల్ చేస్తా అని చెప్పాను కదా, అడ్డుకున్నారు. ఒక 300 మెంబర్స్ 150 మెంబర్స్ పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. నేను వినకపోయేసరికి టోషన్ వేసుకొని వెళ్ళిపోయారు. తీసుకెళ్ళి ఏం చేశారు? వదిలేశారు, హైదరాబాద్ దాకా వదిలేశారు. హైదరాబాద్ నుండి డైరెక్ట్ నేను ఉజ్జయిన్ వెళ్ళా, ఉజ్జయిన్ నుండి మళ్ళీ వేరే ఆంధ్రాకి వెళ్ళాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అఘోరి ఎక్కడ కాలు పెట్టినా కాంట్రవర్షియల్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, పబ్లిక్ పైన తిరగడము, పబ్లిక్ని కొట్టడము, వచ్చి ఒక అఘోరి మాతలాగా తను దర్శనం చేసుకోవట్లేదు, ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రజలపైన దాడులకి పాల్పడుతుంది. ఈవెన్ మల్లన్న టెంపుల్లో సైతం మీరు కత్తి తీసి వ్యక్తులపైన దాడి చేశారు. కలియుగంలో దాడి
ఎందుకు తెలుసా? దాడి చేస్తేనే కొందరు వింటారు, శాంతంగా చెప్తే ఎవరు మారరు. నువ్వైనా నేనైనా ఇంకొకరు వచ్చి మన ముంగట శాంతంగా చెప్పారనుకోండి, ఎవ్వరు వినరు. ఎక్కడ దాడి చేయాలి, ఎక్కడ మనం ఎలా ప్రవర్తన అనేది దాన్ని బట్టిగా నేను నడుస్తుంటాను. రైట్, రంగరాజన్ని కలిశారు, చిలుకూరు టెంపుల్ ప్రధాన అర్చకుల్ని. ఘటన మీకు తెలిసిందే, కొంతమంది దుండగులు వచ్చి ఇంట్లో అతన్ని బెదిరించి అతని పైన దాడి చేసి వెళ్ళారు. ఈ విషయం పైన రంగరాజన్తో ఏం మాట్లాడారు, రంగరాజన్ మీతో ఏం మాట్లాడాడు? దాడి జరగడం తప్పే, కానీ రామరాజ్య స్థాపన అనేది ఈజ్ కరెక్ట్. వాళ్ళు దాడి చేసి ఉండకూడదు. పెద్ద మనిషి కొన్ని సేవలు చేశారు, రంగరాజన్ గారు కొన్ని సేవలు చేశారు, దానికి మేము ఓకే. కానీ దాడి అనేది చాలా తప్పు. హిందూ మీద దాడి చేసుకోవద్దు, అదే జరిగింది. నా వంతుగా నేను చెప్పాను. అయినా వీళ్ళు చేసిన దానికి అదైతే నాకైతే తప్పు అనిపించట్లేదు. అంటే రామరాజ్యం ఆర్గనైజేషన్ సభ్యులే కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్ అంట. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు రామరాజ్యం గురించి పోరాడాలి. దేని గురించి? ప్రతి ఒక్క హిందువు రామరాజ్యం గురించి పోరాడాలి. అందరినీ కలుపుకొని పోతాము, అన్ని మతాలు ఒకటే అంటే అది తప్పు. 5,000 ఒకటి కానప్పుడు ఏది కాదు. అందుకే రామరాజ్యం ఈజ్ కరెక్ట్, బట్ దాడి తప్పు అంటున్నాను నేను. ఆ దాడి విషయం ఎందుకు జరిగింది ఏంటి అని దాన్ని తెలుసుకోవడానికి నా వంతుగా నేను వచ్చి కలిశాను. నాన్న ఇలా జరిగిందమ్మా, ఇలా జరిగింది ఇది అన్నారు. మరి మీరేం అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు, ఎందుకు నాన్న ఇలా దాడి చేయాల్సి వచ్చింది? ఇది ప్రజలకి ఎలా పోతుందంటే, ఒక హిందువు రామరాజ్యం ఎవరైతే స్థాపకులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఒక పురోహితుని ప్రధాన అర్చకులు కొట్టడం అనేది అదొకటే తప్పు. అది నేను ఇప్పటికీ నేను ఖండిస్తాను. కానీ వాళ్ళు చేసింది అయితే ఏదైతే రామరాజ్యం గురించి ఉందో అది ఈజ్ కరెక్ట్. రామరాజ్యానికి మీరు సపోర్ట్ చేస్తారా, అండగా ఉంటారా, నిలబడతారా? అండగాని కాదు, నేను నా సనాతన ధర్మానికి ఎప్పుడు అండగా ఉంటాను. హిందువులకు మొత్తం హిందువులందరూ ఒకటే మాట మీద ఉండాలి, ఒకటే తీరు ఉండాలనేది నాది. మన మీద మనం దాడులు ఆపుకొని మనల్ని ఎవరైతే కించపరుస్తారో, మన గుళ్ళ మీద ఎవరైతే దాడులు చేస్తారో, మన స్త్రీ మీద ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళ మీద మన పోరాటం ఉండాలి. మనలో మనకు పోరాటం వద్దు అంటున్నా నేను. మన హిందువుల మీద మనకు పోరాటాలు వద్దు. రామరాజ్యం చేసేది హిందువులతోటే గొడవలు పడతా ఉన్నారు, హిందువులతోటే డబ్బులు బెదిరిస్తా ఉన్నారు అనేది పోలీసులు చెప్తున్నారు. అది డబ్బులు అడిగారా ఇంకేదన్నా అడిగారా అనేది సెకండరీ, ఓకేనా? వాళ్ళు అడిగిండ్లో ఈయన ఇచ్చిండో లేదో అది సెకండరీ. అది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అన్నారుగా, వాళ్ళు చూసుకుంటారు. ఏదన్నా లోపాలు కావచ్చు, కానీ వాళ్ళది ఒక పాయింట్ ఆఫ్ వ్యూస్ కరెక్ట్. రామరాజ్యం గురించి పోరాడుతున్నాం, మీరు వచ్చి మమ్మల్ని కలవండి, మాకు ప్రోత్సహించండి అనేది కరెక్ట్. కానీ వీళ్ళు దాడి చేయడం అనేది తప్పు అంటున్నాను నేను. రామరాజ్యం పేరుతో పబ్లిక్ ని కొట్టుకుంటూ పోతే, చంపుకుంటూ పోతే, దాడులు చేసుకుంటూ పోతే సభ్య సమాజం ఎక్కడుంటుంది? ఇంకా సనాతన ధర్మం గురించి నేను కూడా కొడతాను, చంపుతాను, అన్నీ చేస్తాను. ఎందుకంటే సనాతన ధర్మం కానీ హిందువుల గురించి నేను కూడా కొడతాను, చంపుతాను, అన్నీ చేస్తాను. బట్ దానికో ప్రణాళిక ఉంటుంది. ఏంటి? కొంత ప్రణాళిక ఉండి కొంత వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థ త్రూ నడవాలి. అది ఈ ఆర్గనైజేషన్స్ అనేవి హిందూ జాగృతి కోసం, ఐక్యత పరచడం కోసం. అలాంటి మీరు మళ్ళీ హిందువుల మీదనే దాడి చేస్తాను, దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మీరు హిందువుల మీద దాడి చేయడానికి వెనక్కి తగ్గము అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు? మీరు. హిందువుల మీదకి కూడా వెనక్కి తగ్గమంటే తప్పు చేస్తే హిందువైనా నేను క్షమించను అంటున్నా. ఏంటి? తప్పు చేస్తే హిందువు అయినా సరే క్షమించేది లేదు. తప్పు చేయకుండా నువ్వు ధర్మాన్ని ప్రచారం చెయ్యి, ఇంకా సేవలు చెయ్యి, నేను ఎప్పుడు వెన్నంటూ ఉంటాను. అదే నువ్వు కట్టర్ హిందువు అని చెప్పుకో, నువ్వు తప్పు చేస్తుంటే నేను ఎందుకు సహిస్తా? అంటే ఇక్కడ నా ధర్మాన్ని నేనే కించపరుచుకుంటున్నట్టున్నది కదా. నా వాళ్ళ మీద నేనే దాడి చేసుకుంటున్నప్పుడు నువ్వు తప్పు చేస్తేనే కదా జరిగేది, లేకుంటే ఎందుకు జరుగుతుంది? అది రైట్. మీరు వస్తున్నటువంటి మార్గంలో మీకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి, చాలామంది మీ వాహనం పైన రాళ్ళు విసిరి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది? స్వేచ్ఛగా తెలంగాణలో తిరగలేకపోతున్నారా? తెలంగాణ, ఆంధ్రలో మాత్రమే, బయట ఎక్కడైనా హ్యాపీగా ఉంటున్నా. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది యువత ఉన్నారు కదా, గంజాయికి, డ్రగ్స్కు, మత్తుకు బానిసై వాళ్ళు వచ్చి ఫోటో అడగకపోతే నైట్ టైంలో ఎక్కడో రోడ్డు మీద పెట్టి పడుకుంటాం. మనకంటూ ఏ ఇల్లు లేదు, ఏది లేదు, ఎన్నో పెట్టి పడుకుంటాం. ఫోటో అడగకపోతే ఎందుకు ఇవ్వవు, నువ్వు అగోరివే కదా, మాకు ఒక్క ఫోటో ఇస్తే ఏమవుతుంది? ఇలా మిస్బిహేవింగ్ ఉన్నప్పుడు నా వల్ల నాకు కొన్ని సందర్భాలలో నేను అగ్రెసివ్ ఆగదు. అలాంటి సందర్భాల్లో నేను కూడా దాడి చేయాల్సి వచ్చింది, అంతే. మీరు పెట్టినటువంటి కేసులలో కేసు అప్డేట్ అయింది. ఇప్పుడు చాలామంది దుండగులు మీరు వెంబడించి దాడి చేసిన దాంట్లో కేసులు అనేటివి నేను పెడతాను.
గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తారని వాళ్ళకు ఊహకు వదిలేస్తున్నాను. ఈ అన్ని కేసులన్నీ ఒకటేసారి తవ్వి నేను బయట పెడతాను, అప్పుడు వేరే రూపం ఉంటుంది. ఇంకా మీరు చేసినటువంటి దాడుల్లో చాలా మంది హిందువులు గాయాలయ్యారు, కత్తితో కానీ మీరు చేతిలో పట్టుకున్నటువంటి త్రిశూలంతో కానీ. వీరికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు చేసిన పొరపాటే వాళ్ళకి శిక్షగా ఉంది, అంతే. అంతేగాని క్షమాపణ చెప్తాను నేను వాళ్ళకు మా హిందువులను అనుకోరా మీరు? ఎవరు మా హిందువులు నేను తప్పు చేసిన వాళ్ళు హిందువులైనా నేను తప్పు చేయకపోయినా మీ కారు వచ్చి అక్కడ నిలబడి అమ్మతోటి ఒక ఫోటో దిగుదాము, నిలబడదాం, మాట్లాడదాం అని వచ్చిన వాళ్ళపై కూడా అనవసరంగా దాడులు చేశారనేది మీ పైన ఆరోపణలు మస్తు వస్తుంటాయి నాన్న, ఆరోపణలు చాలా వస్తుంటాయి. ఆరోపణలు ఏం పట్టించుకోను, కానీ అక్కడ ఏం జరిగింది అక్కడ ఉన్న పోలీసులకు తెలుసు, నాకు తెలుసు. అదొకటి. హిందూ భక్తులు నా హిందువులు ఒక్కసారి క్షమాపణ చెప్పి చూద్దామని ఆలోచన లేదా మీకు? లేదు, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి నేను క్షమాపణ చెప్పాను. తప్పు చేయకుండా నువ్వు భక్తురాలిగా వచ్చి మంచిగా అడుగు, నేను దేనికైనా సిద్ధం. ఆడపిల్ల ఎంతమంది ఆశీర్వాదం తీసుకుంటున్నా అలాగే ఉంటాను. తప్పు చేసిన వాళ్ళని క్షమించాను. ఒక వీడియోలో మీరు కారు దిగుతుంటే ఒక 70 ఏళ్ళ పెద్ద అయినా మీరు చేతిలో ఉన్నటువంటి ఆ స్టిక్ని పట్టుకొని వారిని కొడతా ఉన్నారు, అతను లాగుతూ ఉంటే అతను కొడతా ఉన్నారు. ఏంటి ఆ సిచ్యువేషన్, ఎందుకు అది ఫేస్ అయింది? అదే చెప్తున్నా కదా, నేను అక్కడ రోడ్ సైడ్ పెట్టుకొని పడుకున్నాను. పడుకుంటే వచ్చి లేపారు, ఫోటోలు ఇవ్వండి. అక్కడ మీరు కూడా చూసే ఉంటారు, ఒక కమ్సకం ఒక 100 మంది దాకా జనాలు ఉంటారు. నేను డిస్టర్బ్ అయిపోయాను అంతే. అప్పుడు వాళ్ళు అన్నారు కుంభమేళ ఉండాలిగా ఇక్కడేనంటే, నాకు 100 పనులు ఉంటాయి, 100 పోరాటాలు చేయాలి. కుంభమేళకి వెళ్ళామా వచ్చామా మళ్ళీ వెళ్తున్నామా, ఒకటే చాలా కూర్చొని ఉండేది కాదు కదా, చాలా కార్యాచరణ ఉంటుంది. కుంభమేళకి వెళ్ళిన తర్వాత రిటర్న్ అయినప్పుడు మీకు అఘోరాలకు పెద్ద పీఠాధిపతికి సంబంధించి కొన్ని లీలలు బయట పెట్టారు. ఏంటి అనేది ఇప్పటివరకు అది వెలుగులోకి రాలేదు. ఏంటి అసలు అది, ఎవరు అతను, ఎవరి అమ్మాయిలు అందరూ? అదే కదా, రేపు ఇంకొక రోజు ఇంకొకరిది కూడా వస్తుంది, పేరు కూడా చెప్పాలా, రాజేష్ నాథ్ పేరు కూడా వచ్చేస్తుంది చూడండి. రాజేష్ నాథ్ అంటే ఏపీలో మీకు గుడ్డ కప్పి ఇట్లా ఉండాలమ్మా అని చెప్పి నేర్పించిన వ్యక్తి. ఎవరైనా తప్పు చేస్తే నేను ఎవరిని క్షమించాను, అది గురువైనా ఇంకో పెద్ద గురువైనా సరే ఎవరిని క్షమించేది లేదు, అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే తప్పు చేయము, తప్పు చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు బయట పెట్టినటువంటి గురూజీ ఏ రకమైనటువంటి లీలలకు పాల్పడ్డాడు మీకు చూశారుగా, వీడియోలో ఆల్రెడీ పెట్టాను నేను, బయటికి ఇంకా ఎందుకు లేదు చెప్పడం, ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నారు, కొద్దిగా ఉంటుంది అంతే. కానీ నేను పెట్టాల్సినవి పెట్టినా, నేను స్టేట్మెంట్ ఏది ఇవ్వాలో అది ఇచ్చేసిన. రేపటి రోజున ఈయనది కూడా పెడతాను నేను. ఈయనది ఏంటి లీలలు అది చెప్తాను కదా, నేను పెడతాను చూడండి మీరు అందరూ. నేను పెట్టిన తర్వాత మీకే అప్డేట్ వస్తుంటుంది, చూడండి. నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి, మీ సంకల్పం ఏంటి, మీ దైవం ఏంటి? ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువులు అందరం కలిసి కట్టుగా ఒక అడుగు ముందుకేసి అందరం కలిసి పోరాడాలి. దయచేసి నేను హిందూ బంధువులకు, సనాతన బంధువులకు ఇదే చెప్తున్నాను, నేను కానీ నా కారు కానీ ఎక్కడైనా కనబడితే మీకు కావలిస్తే ప్రేమతో ఫోటో అడగండి, ఇస్తాను, పంపిస్తాను. మీరు అక్కడ చెడుగా ప్రవర్తిస్తే అది ఒకటే నచ్చుతలేదు, దానివల్ల నేను కూడా కొన్ని పరిణామాలు కానీ కొందరు ఎదుర్కోవాల్సి వస్తుంది, దానివల్ల నేను కూడా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అలా చేయకండి, మీకు కావాల్సింది ఫోటో అయితే నేను ఇచ్చి పంపిస్తాను, కానీ అసభ్యకరంగా ప్రవర్తించద్దు. అది రైట్. నెక్స్ట్ తెలంగాణలో ఎక్కడెక్కడ తిరగబోతా ఉన్నారు? ఇప్పటికే అన్ని ఆలయాలు పర్యటన అయిపోయింది, అన్ని దేవుళ్ళని కుంభమేళ కూడా ముగిసింది, వచ్చింది. నెక్స్ట్ ఏంటి, మీ స్టెప్ ఏంటి, ఏం చేయాలి? ఎప్పుడు దిగినా ఒక మతానికి చెందినటువంటి ప్రార్థన మందిరాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. మీరు ఎందుకు పదే పదే ఆ మతం వర్గాన్ని రెచ్చగొడతారు, దాన్ని కూల్చేస్తా అంటారు? అది కాంట్రవర్షియల్ ఇష్యూ కాదా? వాళ్ళు మనుషులు కాదు కాబట్టి. నా గోమాతాని కొద్దిగా కనికరం లేదు, నా ఆడపిల్లలని కనికరం లేదు, ఎన్ని లవ్ జియాదులు అవుతున్నాయి, అవన్నీ నాకు నచ్చాయి. నేను కట్టరిందిగా ఉన్నాను, కట్టరిందిగా అంతే. నేను సహించాను. ఇప్పుడు ఒకవేళ నా ముంగటికి వచ్చినా నేను ఏం చేస్తాను నాకే తెలియదు, అలాంటి సిచ్యువేషన్ ఉంటాను. ప్రతి హిందూ భక్తులు కానీ, హిందూ సమాజం కానీ, మీలాంటి అఘోరాలు కానీ, వేద పండితులు కానీ, ఎవరైనా అన్ని కులాలని మతాలని కలుపుకొని పోవాలి, ఈ విభేదాలు ఉండకూడదు అని ధర్మం చెప్తుంది. ఎవరు చెప్పరు, అఘోరలు ఎవరు చెప్పరు, ఓకేనా? అఘోరలకి ఏంది కావాల్సింది, మహాదేవుడు లేదంటే కాళీ, శ్మశాన సాధనలు. కానీ ధర్మం గురించి ఏదైనా చెప్తాడు, అది ఒకటే సనాతన ధర్మం అని చెప్తాడు. వేరే ధర్మాలు లేవు, వేరే మతాలు లేవు. హిందూ మతం, సనాతన ధర్మం ఇక్కడ అదే ఒక్కటే ఉంది, నడుస్తుంది. దాన్ని కూడా అఘోరాలు దేశవ్యాప్తంగా డైరెక్ట్ గా ఒక మతం మీద అటాక్ చేసేది లేదు. ఎందుకు చేయరంటే వాళ్ళ ప్రణాళికలు వేరే ఉంటది, కానీ నాదలా ఉండదు, నా డైరెక్ట్ అటాకే ఉంటది. అదే నేను అందరిలాగా నేను నడవదుగా, అందరూ లాగా అఘోరలాగా కాదు. అఘోరం అంటే కొద్దిగా డిఫరెంటే ఉంటుంది. ఎందుకు తప్పు చేయదు, తప్పు చేసిన వాళ్ళని క్షమించదు. ఇప్పుడు వేములవాడ ఆ ప్రార్థన మందిర విషయంలో మీ స్టెప్ ఏంటి? నెక్స్ట్ పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాను, దానికి కఠిన చర్యలు, కానీ దాన్ని మాత్రం కంపల్సరీ నేను
తీసేసే వరకు నేను ఊరుకోను. ఎట్లా తీస్తారు మీరు? నా ప్రణాళిక మీరే చూస్తారు కదా. ఒక్కరితో ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒకరని మీరు అనుకుంటున్నారు, ఒకరే కావాలి అడుగు పెట్టడానికి. ఆ ఒక్కరి వెనకాల ఈరోజు 4 ఉంటారు, రేపు 4,000 ఉంటారు, తర్వాత 4 లక్షలు కూడా వస్తారు. అదే ప్రణాళిక నాది ఉంది. అందుకే నేను చూపిస్తున్నాను, మార్చి చూపిస్తాను నా ధర్మాన్ని కాపాడుకోవడానికి. మీరు ఒక్కరు 100 మందిని తీసుకొచ్చినా 2,000 మందిని చేసినా చట్టంలో ఒక ప్రార్థన మందిరం పైన దాడి చేయడము, తీసేయడము, తొలగించడం అనేది ఇంపాసిబుల్, అది అవ్వని పని. అది అదే నేను ఏదైతే వెమ్లవాడ దర్గా ఉందో దాని గురించే నేను ఎప్పుడైతే అన్నానో, దానికి డెమోలిష్ దర్గాస్, ఆ దర్గా ఉందిగా, దాన్ని ఎలాగైనా నేను చేస్తాను, కంపల్సరీ చేసే తీరుతాను. అఘోరిలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఉగ్ర రూపంతో ఊగిపోయే అఘోరి ఇంత ప్రశాంతంగా ఈరోజు తెలుగు బొట్టు కట్టుకొని వచ్చి మీడియా ముందు నిలబడింది. అదే చెప్తున్నా కదా, ఎప్పుడు ఏ అవతారం ఎత్తానో మా అమ్మకి తెలుసు, నాకు తెలుసు, నా పరమశివుడికి తెలుసు. కొన్ని సార్లు శాంతంగా ఉంటాను, కొన్ని సార్లు అగ్రెసివ్ కూడా కావాల్సి వస్తుంది. నాకు ఎలా ఉండాలో అలా ఉంటున్నాను నేను, అంతే. ఈ ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది అని మళ్ళీ మంచి చేయడం కోసం ఈ అవతారం ఎత్తారా? రేపొద్దున ఇది కూడా ఉండదు తెలుసా. ఇప్పుడు నేను ఒక పని మీద వచ్చాను కాబట్టి అది కార్యాచరణ గురించి అని ఇది ఉన్నది. నేను ఎక్కడికి ఎలా వెళ్ళాలనేది నాకు బాగా తెలుసు కాబట్టి అలాగే వెళ్తాను. అఘోరమ్మ ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది, మార్పు ఎప్పుడు రాదు. ఎట్లా కుంభమేళ ఎలా సాగింది? కుంభమేళలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఇంకా 20 తారీఖు వెళ్తున్నాను, లాస్ట్ ఎండింగ్ 6 days అక్కడనే ఉంటాను. వెళ్తున్నారు మళ్ళీ? అవును, మళ్ళీ వెళ్ళి 20 తారీఖు వెళ్ళి 6 రోజులు అక్కడే ఉండి మళ్ళీ వచ్చేస్తాను. ఏం చెప్తారు మీరు ఈ హిందూ భక్తులందరికీ? అందరం కలిసికట్టుగా పోరాడదాం, కలిసికట్టుగా పోరాడి మన ధర్మాన్ని, మన ఆడపిల్లని, మన గోమాతను మనం కాపాడుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎక్కడ కానీ నా కారు ఎక్కడ కనబడితే మీకు కావాల్స్తే ప్రేమతో ఫోటో అడగండి, వచ్చి ఆశీర్వదించుకోండి, నేను ఇవ్వడానికి సిద్ధం. కానీ అసభ్యకరంగా ప్రవర్తించొద్దు, అది మనకే మంచిది కాదు. లగ్జరీ కార్లు ఎక్కడ పోయినాయి, బిల్డింగ్లు ఎక్కడ పోయినాయి, మీ విలువైన ఫోన్లు ఎక్కడ పోయినాయి? అదే చెప్తున్నా కదా, ఎక్కడున్నాయో మరి అందరు ఇవ్వాలి కదా. ఎవరైతే మీడియా పోర్ట్రేట్ చేసిందో వాళ్ళందరూ ఇస్తే బాగుంటుంది. మీ కారు కూడా కనిపించట్లేదు? ఉంది, కారు ఉంది, షోరూమ్లో ఉంది, వర్క్ జరుగుతుంది. జూబ్లీ హిల్స్ లో 3 ఎకరాలలో 3 అంతస్తుల భవనం ఉందన్నారు. అది ఎవరో మీడియాలో పెట్టిండు, చాలా మంది అడుగుతున్నారు. అది ఎక్కడుందో చూపిస్తే రేపు పొద్దున్న రాసేసుకుంటాంగా, అలానే కూర్చొని కొంచెం హ్యాపీగా ఉంటాం. అలాంటి అపోహలు మస్తు వస్తుంటాయి నాన్న. ఓకేనా, చాలా రోజుల తర్వాత కుంభమేళ ముగించుకొని తెలంగాణలో అడుగుపెట్టి ఈరోజు చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజాన్ని పరామర్శించి అనంతరం జీ తెలుగుతో మాట్లాడింది. కలిసికట్టుగా భారతదేశంలో హిందువులందరము పనిచేయాలి, ఆలయాలని రక్షించుకోవడం విషయంలో, గోవులని వధ చేయడం విషయంలో, మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాల విషయంలో కలిసికట్టుగా పనిచేద్దాం, యూనిటీగా అందరూ ముందుకు రండి. జరుగుతున్నటువంటి పరిణామాల్లో కొంతమంది నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు కాబట్టి నేను ఆ ఉగ్ర రూపంలో వీరిపైన దాడి చేయాల్సి ఉంది, కుట్రపూరితంగా నేను దాడి చేయట్లేదు అంటూ మాత్రం అఘోరి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.